నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా ఒకటే రోజు ఇల్లు కంప్లీట్ కాదు. గృహప్రవేశం చేసినా కూడా చాలా పనులు ఉంటాయి. అదే రోజు నువ్వు అన్ని ఏసీలు గీసీలు అన్ని ఫిట్ చేసుకొని ఎంత చేసుకొని వచ్చినా ఇంకో 4 పనులు పెండింగ్ ఉంటాయి కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు. గుడి కూడా అంతే, ఒకటి 6 పనులు పెండింగ్ ఉంటే కంప్లీట్ అయిపోతాయి. దాంట్లో పెద్ద ఇష్యూ ఏముంటుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మేము ఆలస్యం చేసినామా? 500 ఏళ్ల నుంచి కొట్లాడుకుంటూ వచ్చి ఒక సమస్యను కొలిక్కి తీసుకొచ్చి సమస్యను పరిష్కరిస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఇప్పుడు ఎందుకు గుడి కడుతుర్రు, నిన్నెందుకు కట్టలే, రేపు ఎందుకు కడుతుర్రు? ఇదేం పద్ధతి? గాంగి ఎందుకు వేసుకున్నావు మరి? డబ్బల్ అంగి తెల్లంగా ఎందుకు వేసుకోలేదంటే నేను పొలిటీషియన్ కాదు కదా. వైట్ షర్ట్ పొలిటీషియన్లు వేసుకోవాలని ఏముంది? అడ్వకేట్లు వేసుకుంటారు, డాక్టర్లు వేసుకుంటారు, నర్స్ వేసుకుంటుంది, మేల్ సర్వెంట్లు వేసుకుంటారు, చాలా మంది వేసుకుంటారు, అటెండర్లు వేసుకుంటారు, డ్రైవర్లు వేసుకుంటారు. తెల్లంగికి రాజకీయానికి ఏం సంబంధం? రాజకీయ నాయకులు కూడా తెల్లంగీలు వేస్తారు అంతే. చంద్రబాబు నాయుడు తెల్లంగి వేయడు, నరేంద్ర మోడీ గారు రోజు రంగురంగుల బట్టలు వేస్తారు. బీజేపీ సభలు మొదలయ్యే ప్రతిసారి కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. ఎందుకన్నా శ్రీరామునికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం? జై హింద్ జై భారత్ అంటున్నారు. మీరు ఎప్పుడు చూడనట్టున్నారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మీటింగ్ స్టార్ట్ చేసినా భారత్ మాతాకి జై అనే నినాదంతో మీటింగ్ స్టార్ట్ చేస్తారు. గత 20 ఏళ్ల నుంచి ఆయన రాజకీయాలకు వచ్చిన నుంచి ఆయన ఏ స్పీచ్ అయినా చూడండి. మొట్టమొదట నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకు వచ్చిన తర్వాత వారి నోట్లోంచి వచ్చే మొదటి మాట భారత్ మాతాకి జై అంటాము. జై శ్రీరామ్ మీరు కూడా అంటారు కదా, చాలా మంది అంటారు. మహాత్మా గాంధీ చచ్చిపోయేటప్పుడు కూడా జై శ్రీరామ్ అన్నాడు, ఏ రామ్ అన్నాడు, జై శ్రీరామ్ అన్నాడు. జై శ్రీరామ్ మహాత్మా గాంధీని కాలుస్తే చచ్చిపోయేటప్పుడు కూడా ఏ రామ్ అనుకుంటా చచ్చిపోయి జై శ్రీరామ్ అనాల్సిందే మ్యాండేటరీ అన్నట్టు బీజేపీ ఎవరు చెప్పలే. మహాత్మా గాంధీకి మేము చెప్పినావా? బుల్లెట్ కాల్చినప్పుడు చచ్చిపోయేటప్పుడు హే రామ్ అని చచ్చిపోమని మేము చెప్పినావా? ఎవరని చెప్పిరా? రాముడికి ఈ దేశ ప్రజలతోటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. అందుకనే వాళ్ళు రాముడిని దేవునిగా కొలుస్తారు. అంటే బీజేపీ కంటే ముందు రాముడు లేడా అన్న? నేను అదే చెప్తా ఉన్నా మీకు, మంచి తెలుగులోనే చెప్పిన. మహాత్మా గాంధీ గారిని ఫైర్ చేస్తే చనిపోయేటప్పుడు కింద పడ్డ తర్వాత వారి నోట్లోంచి వచ్చిన మాట హే రామ్ అనుకుంటే చచ్చిపోయినాడు. మరి అప్పుడు రాముడు ఉన్నాడనే కదా అర్థం. మహాత్మా గాంధీ గారు కూడా రాముడిని యాడ్ చేసుకొని ఇదైనారు కదా. మరి బీజేపీ రాముడిని ఇచ్చేస్తుందని ఎందుకంటావు? నీకు భక్తి ఉంది, నువ్వు అంటున్నావు, ఆయనకు లేదు, ఆయన అంటలేడు. దానికి ఎవరేం చేస్తారు? బీజేపీకి అంటేనే ఈ దేశంలో ఉండని నేను ఎవరిని అంటలేను కదా. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ కి ఏందన్నా ప్రతిసారి అక్కడ ఎందుకు సభలు పెట్టుకుంటారు? అక్కడే మీరు అక్కడ నుంచే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అక్కడ నుంచి ఎందుకు చేస్తారు? మీరు ఎడికెళ్ళి మొదలు పెడతారు? మీరు ఎడికెళ్ళి మొదలు పెడతారు? మా ఆఫీస్ నుంచి వస్తాం. ఓకే, అట్లే వాళ్ళు ఒక్కొక్కరు నాయకునికి ఒక్కొక్కటి నచ్చుతుంది. కేసీఆర్ రాజగిరి రూట్ ఎందుకు మొదలు పెడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి ఎందుకు పోతాడు? ఎవరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా చేవేళ్ళకెళ్ళి పాదయాత్ర ఎందుకు మొదలు పెట్టిండు? అంటే మీరు చేయాలంటే బల్కంపేట దగ్గర ఎల్లమ్మ టెంపుల్. నేను ఎక్కడ చేయాలో నువ్వెవరన్నా చెప్పేందుకు? నాకు నచ్చిన గుడికి నేను మెసేజ్ ఏం పోతుందంటే ముస్లింలు జనాభా అత్యధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళని డామినేట్ చేయడానికి మీరు సభలు సమావేశాలు అక్కడ నుంచే మొదలు పెడతారు అనేది ఒక ప్రశ్న. గుడికి పోతున్నాం కాబట్టి గుడిని గుడిలాగానే చూడాలి. వాడి కొట్లాడకపోలేదు, వాడు కొట్లాడకపోతే మీరు ఆ మాట మాట్లాడాలి. అంటే తక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, మీరు కొట్లాడకపోయారు అని చెప్పాలి. గుడిని గుడిలాగా చూడు అంటున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. ఒకరు అమ్మవారిని నమ్ముతారు, ఒకరు రాముని నమ్ముతారు, కృష్ణుని నమ్ముతారు, ఇంకొకరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతావు. నువ్వు ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు నామినేషన్ వేసినా అక్కడ సిద్దిపేట దగ్గర నంగునూరులో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనాయిపల్లికో వేస్తాడు. నువ్వు ఆడికి ఎందుకు ఇస్తావంటే అది ఆయన ఇష్టం, ఆయన సెంటిమెంట్, ఆయన నమ్ముతాడు. అది ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేయడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు. మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో అత్యధికంగా ముస్లిం జనాభా ఓటర్లు కలిగిన జనాభా శాతం కూడా ఉంది కదా. వాళ్ళ ఓట్లు మీరు రాబట్టుకోవాలంటే మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏందన్నా? బీజేపీకి ఎందుకు ముస్లింలు ఓటు వేయాలి? సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటున్నారు. 10 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ లో మరి 40% ముస్లింలకు ఉన్న కాడ కూడా వేసిర్రు, 80% ఉన్న కాడ కూడా మైనార్టీలు ఉన్న కాడ కూడా మేమే గెలుస్తున్నాం, త్రిపురలు కూడా గెలుస్తా ఉన్నాం. ఎందుకు జరగదన్నా? ఒక లాస్ట్ టైం జరిగిన సభలో ఇదే అమిత్ షా గారు వచ్చి ఏది మన చేవెళ్ళ దగ్గరికి వచ్చి ముస్లిం మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్ కూడా తీసేస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నారు కదా. మరి మతం పేరు మీద రిజర్వేషన్స్ ఇవ్వడం తప్పని భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెప్తుంది. మీరు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవిస్తే అమిత్ షా గారు చెప్పిన మాటల్ని గౌరవించుర్రి. మీకు అంబేద్కర్ గారు రాజ్యాంగం నచ్చక కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తాను చంద్రశేఖర్ రావు అన్నట్టు మీరు కూడా అంటే దానికి నేను చేయాలి. రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం. రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకము అని చెప్పింది. భారత రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఒప్పుకోదు అని చెప్పినాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా ఒకసారి ఎమ్మెల్యే అయితే లేదా చైర్మన్ అయితే ఎమ్మెల్సీ అయితే 1000 కోట్లుగా ఎదుగుతారు రాజకీయ నాయకులు. గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్ లో పెద్ద పెద్ద విల్లాలలో బంగ్లాలలో కార్లు వేసుకొని తిరుగుతారు అని అంటారు. మరి ఆ లెక్క ప్రకారంగా చూస్తే తను 3.5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఈ నేల రాజకీయ జీవితంలో ఎంత సంపాదించుంటాడు?
రఘునందన్ రావు రాజకీయాల్లోకి వచ్చినాక ఏం సంపాదించలేదు. రఘునందన్ రావు సంపాదించిందంతా అడ్వకేట్గా ఎన్రోల్ అయినప్పటి నుంచే. 97 నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నా. అప్పటి నుంచి ఏమేమి సంపాదించినా, ఎన్నేళ్ళు ప్రాక్టీస్ చేసినా అనేది నా ఇన్కమ్ ట్యాక్స్ ట్రాక్ రికార్డే చెప్తుంది కదా.